ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తుల నమ్మకంతో అమ్మవారి ఉత్సవాలు ఇంకా ఘనంగా జరుగుతా ఉన్నాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అమ్మ పేరు మీద కోరుకుంటే అమ్మ నెరవేరుస్తుందనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి ఈ అమ్మవారి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. అమ్మవారి దయతో ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, మరి పాడి పంటలు అభివృద్ధి చెందాలని, మరి పిల్లలందరికీ కూడా బాగా చదువులు వచ్చి మంచి ఉద్యోగాలు వచ్చి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని మనసులో కోరుకుంటున్నాం. ఆలయం ఎప్పుడు చూసినా సరే గత గవర్నమెంట్ లో కూడా ఆలయం డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆలయాల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. కనీసం ఆ దేవాలయానికి చుట్టూ కూడా ఇలాంటి సంబరాలు వచ్చినప్పుడు కూడా పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. పొలం చూస్తే పొలానికి రేవు లేదు. అంటే ఈ అమ్మవారి గుడి వ్యవహారాలు ఒక కుటుంబం తరఫున మార్పుడు వారి వంశస్థులు వారే ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం దీనిలో ఇప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. మరి తప్పుకోకుండా అంటే ప్రైవేటు దేవాలయం కాబట్టి ఈ కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వారితో చర్చించి వారి సమ్మతితో, భక్తులందరి సమ్మతితో ప్రభుత్వం తరఫున కట్టించడానికి అవకాశం ఉంటే తప్పకుండా ఈ సంవత్సరం కట్టించడానికి, అదేవిధంగా మీరు ఏదైతే చెప్తున్నారో వసతులు, ఆ వసతులు అభివృద్ధి చేయడానికి తప్పకుండా కృషి చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. కొండు బంగారంగా వీరమ్మ తల్లి ప్రాంత మన ఉయ్యూరు గ్రామ దేవతగా ప్రసిద్ధి చెంది మన ఉయ్యూరు ప్రాంత ప్రజల్ని చల్లని చూపుతో ఆవిడ కాపాడుతోంది. ఈ సంవత్సరం కూడా వీరమ్మ తల్లి తిరునాళ్ళ సందర్భంగా ఉయ్యూరు నగరం అలాగే చుట్టుపక్కల ప్రజలు వీరమ్మ తల్లి జీవనంతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో థ్యాంక్ యూ.